చేయొచ్చు కదా కొంచెం. ఏమి హెల్ప్ చేయాలి? ఫిజికల్ గా ఏదో హెల్ప్ చేస్తారంట కదా ఫ్రెండ్స్ కొంతమంది. సో నువ్వు అట్లా హెల్ప్ చేయి నాకు. నేను ఎవరికి చెప్పా పర్లేదు. అంటే నీ దగ్గర ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా తెలిసిన వాళ్ళు? మా ఫ్రెండ్స్ ఉన్నారు. నీకు లవ్ కి ప్రపోజ్. లవ్ కొద్దు మనకు, మనదంతా. నేనున్నా కాబట్టి నన్ను రూమ్ బూతులు మాట్లాడుతున్నావు కదా. అంటే నార్మల్ గా అడుగుతున్నా కదా రూపా నీకు, నేనేమన్నా అంటున్నానే? ఇది ఏంటి నార్మల్ గా అడిగితే అంటే నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? దేనికి? అదే దానికి. వెనకడు కూడా తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. 2 years అయింది కదా. పిచ్చి పిచ్చి మాటలు 2 years అయింది కదా, ఇప్పటి వరకు నో హోల్ ఓపెన్. అదే నేను అంటున్నా కదా, ఆ టైప్ అంటే అదే. ఆ టైప్ అంటే ఏంటి? నాకు అంటే చేసే టైప్ అన్నట్టు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. అసలు నువ్వు ఎందుకు ఇలా మారుతున్నావు నాకు అసలు అర్థం కాదు. కాలేజ్ డేస్ లో మంచి వాడి ఉండే, తర్వాత అంటే నేను చూసే అలా వచ్చింది. నా వల్ల చెడిపోయినావా? నీ వల్లనే చెడిపోయినా. అంటే నీ అందానికి నువ్వు గాని ఒక్కసారి ఓకే అంటే ఈ మనాలిలో వేస్తే 3-4 బెడ్ చిరగాలే. అయినా మీరు చూసే టైప్ కానీ చేసే టైప్ కాదు కదా. ఎందుకు అసలు ఇంట్రెస్ట్ లేదా? ఎందుకు లేదు? నీకు మూడు రాదా? ఎందుకు రాదు? నువ్వు ఆడాలి కాదా? అంత మూడు వస్తే ఏ గోడకు బొక్కలు పెట్టుకోను, రేపు బాత్రూమ్ లో పోయి కొట్టుకోవాలి అంతే. కాలేజ్ లో బాగానే మాట్లాడతావు కదా, ఇక్కడికి వచ్చేవి మళ్ళీ నువ్వు కూడా కాలేజ్ లో బాగానే మాట్లాడుతావు. ఇప్పుడు నీకేం పోయగలం వచ్చింది? నాకు 3 వచ్చింది. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం. అంటే ఆడవాళ్ళు అయితే ప్రతిసారి ఎవరి దగ్గరికి వెళ్ళినా 3 రావాలండి. రూల్ ఏమన్నా ఉందా? చూసావరా దీని తలపొగరు. ఇది ఇలా ఉంటేనే ఇంత లెవెల్ కొడతాంది. మంచిగా హనీమూన్ ట్రిప్ తీసుకెళ్తా. మంచిగా అక్కడ ఒక 4-4 బెడ్లు ఉంటాయి. మంచిగా అవి బెడ్లన్నీ చించేద్దాం ఇద్దరం కలిసి. కామం రాది. క్యూట్ గా ఉన్నాయంట, తెల్లగా బానే ఉన్నాయి. ఇదే ఇంత బయట ఉంటే ఇంకా పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు. ఇంట్రెస్ట్ లేదా? నువ్వు ఇంట్రెస్ట్ ఏం పెట్టకు. నేను మంచిగా నేను చేస్తా అంటున్నా కదా నీకు. అసలు మీకు ఏముంటది? అసలు కూర్చోవడమే ఉంటది. అసలు మాదే ఉంటది మొత్తం పని. మీరు పెంచుకునే కట్ల ప్రేమకి, మీ అభిమానానికి రొంబ నండ్రి, తుంబ థ్యాంక్స్, బహుత్ శుక్రియా.